నైజీరియన్స్ కాదు, వాళ్ళు ఆఫ్రికన్స్, వేరే దేశస్తులు కూడా ఉన్నారు. వాళ్ళ అరెస్టు మరియు ఈ మాదక ద్రవ్యాలు సరఫరా మరియు పెడ్లింగ్ చేసేవారు వీళ్ళు. అదే కాకుండా వీరితో సహా 5 ఆఫ్రికన్ దేశస్తుల్ని ఈరోజు డిపోర్టేషన్ చేయబోతున్నాం. ఈ 4 కాకుండా ఇంకా 5 మేము తిరిగి వారి దేశానికి ప్రత్యేకమైన ప్రక్రియ ఏదైతే ఉందో అది అడాప్ట్ చేసుకొని గత 2 నెలల నుంచి అది అడాప్ట్ చేసి మేము వారిని పంపించబోతున్నాం. ముందు ఈ ముఠాల గురించి వివరాలు తెలియజేస్తాను. కోకేన్ అనే మాదక ద్రవ్యం ఏదైతే ఉందో దాని సరఫరా మరియు ఇక్కడ సప్లై, డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా ఢిల్లీ కేంద్రంగా ఒక ఎబుకా సుజీ అనే వ్యక్తి అక్కడ చేస్తున్నాడు. అతను కూడా మాకు చాలా వెంటాడిన అతను దొరకలేదు. కానీ మీకు ఈ మధ్య ఎయిర్పోర్ట్స్లో ఏదైతే పెద్ద సీజర్స్ అవుతున్నాయో కొన్ని మనకు దొరుకుతున్న ఎయిర్పోర్ట్స్ డిఆర్ఐ వాళ్ళు పట్టుకోవడం, ఢిల్లీ ఎయిర్పోర్ట్, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్లో పట్టుకోవడం జరిగింది. పెద్ద క్వాంటిటీస్ దొరికాయి, హెరోయిన్ కానివ్వండి, కొకేన్. అయితే దేశంలో వచ్చే మాదక ద్రవ్యాలు దానికి తగిన కనెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, దాని తర్వాత ఎవరు సరఫరా చేస్తున్నారు అనే అంశం పైన మేము పోయినసారి మీకు చెప్పాము. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేయాలని ఆ వేటలోనే మేము ఢిల్లీ వరకు వెళ్ళి ఇతని కోసం చాలా ప్రయత్నించాం. కానీ ఇతను కూడా అటువంటి గ్యాంగ్లో ఒక భాగం ఇతనికి ఉందని మేము అనుకుంటున్నాము. అయినా వి విల్ కంటిన్యూ ద సర్చ్. ఇక్కడ ప్రతి నగరంలో వీరికి ఒక నెట్వర్క్ లాగా ఉంది ఈ ఆఫ్రికన్స్కి. మన హైదరాబాద్లో అనోబి చువీడి అనే ఈ వ్యక్తి ఈ 4 ఇక్కడ నిలబడి ఉన్నాడు. నేటివ్ ఆఫ్ నైజీరియా. ఇతను 2019 హైదరాబాద్ ఒక బిజినెస్ వీసా పైన నైజీరియా నుండి ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చి దాని తర్వాత బెంగళూరు కూడా వెళ్ళాడు. బెంగళూరులో ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి 2 ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ ఇక్కడ హైదరాబాద్ ఏదైతే రిజిస్టర్ అయ్యారో దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దాంట్లో ఇంకా అబ్స్కాండింగ్గా ఉన్నాడు. ఇక్కడ పోలీస్ వెంటాడుతుందని వెళ్ళి బెంగళూరులో దాక్కున్నాడు. అయితే ఇతని పాస్పోర్ట్ కూడా బెంగళూరు పోలీస్ సీజ్ చేసింది. ఇతను ఇన్స్టాగ్రామ్, వీరందరూ కూడా ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లోనే ఈ మొత్తం కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కాకుండా వీళ్ళ సెల్ ఫోన్స్ను పరిశీలిస్తే మీకు జస్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే ఈ వివరాలు మీకు కనబడవు. ఈ యాప్స్ని కూడా వాళ్ళు సీక్రెట్గా వేరే యాప్స్లో దాంట్లో ఎంటర్ అయ్యి దాంట్లో ఒక సీక్రెట్ ఏరియాలో దాన్ని దాచిపెడుతున్నారు. అంటే మనకు ఓపెన్ చేయగానే జస్ట్ పరిశీలిస్తే ఏం కనబడదు. కానీ ఏదో కొన్ని డౌట్స్ వచ్చి మేము అడిగితే అప్పుడు అతను వెళ్ళి, అంటే అది ఇంపాసిబుల్ అనమాట నార్మల్ ఇన్వెస్టిగేషన్లో అది కనుక్కోవడం. అతను మళ్ళీ ఆ వివరాలు అతను ఏ విధంగా ఇన్స్టాగ్రామ్ యాప్ మరియు వాట్సాప్, స్నాప్చాట్ ఇటువంటివి అవి కూడా వారి ఓపెన్ మన ఫోన్లో ఓపెన్ చేయగానే మనకు కనిపిస్తుంది. కానీ ఈ డ్రగ్స్కి సంబంధించిన వరకు ఆ యాప్ని తీసుకెళ్ళి వాళ్ళు వేరే యాప్లో దాచి పెడుతున్నారు. దాంట్లో కొన్ని వివరాలే ఉంటాయి, అన్నీ కూడా రాయరు. వాళ్ళు ఎవరు కన్స్యూమర్స్ ఏంటి ఏది కూడా వారు దాంట్లో నమోదు చేసుకోరు. జస్ట్ సీక్రెట్ కోడ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ కోడ్స్, హ్యాపీ వీకెండ్, హలో బ్రో, హౌ ఫార్, గుడ్ సీ, ఇటువంటివి అంటే కోడ్ లాంగ్వేజ్ అనమాట. అది ఎవరైనా చూస్తే ఏమి జస్ట్ హలో అని అనుకుంటారు, కానీ దాంట్లో చాలా మర్మము, అర్థము కూడా ఉంది.
సో ఈ వాళ్ళ ఐడెంటిటీ కూడా ఎప్పుడు కూడా ఒరిజినల్ ఐడెంటిటీ ఎవరికి చెప్పరు. పోలీస్ ఎక్కడ పట్టుకున్నా వాళ్ళ పేరు ఏ అయితే ఎప్పుడు కూడా జెడ్ అని చెప్తారు. అందుకే అటువంటి డాక్యుమెంట్స్ కూడా వారు అక్కడ ఎక్కడైతే ఉంటున్నారో దేశంలో అక్కడ లోకల్గా ఫేక్ ఐడి కార్డ్స్ ఇవన్నీ తయారు చేసుకొని ఇది నడిపిస్తున్నారు. సో ఇతను ఈ బెంగళూరులో ఉన్న ఒక హెన్రీ చిగ్గో కుంచెబి, అతను కూడా నైజీరియన్ వ్యక్తి, దేశస్థుడు. ఇండియాకి 2017లో టూరిస్ట్ వీసాలో వచ్చి ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో ఇదే అతని టూరిస్ట్ వీసా 6 monthsలో ఎక్స్పైర్ అయిపోయింది. దాని తర్వాత రిటర్న్ వెళ్ళలేదు, ఇక్కడే ఉంటూ జీవనాధారం కోసం ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు, ఈ అక్రమ కార్యక్రమాలు. 2 NDPS యాక్ట్ కేసెస్లో ఉన్నాడు అతను. పాస్పోర్ట్ సీజ్ అయింది. దాని తర్వాత ఈ మాదక ద్రవ్యాలు సరఫరా చేయడము 6,000 to 8,000 రూపీస్ పర్ గ్రామ్ అనేది ఇతను ఈ హైదరాబాద్లో ఉన్న అనోబి చూవిడికి అమ్ముతున్నాడు. ఇతను ఇన్ రిటర్న్ ఇతని సోర్స్ ఏంటంటే ఢిల్లీలో డివైన్ ఎబుకా సుజీ అనే మెయిన్ గ్యాంగ్స్టర్ ఉన్నాడు. వీళ్ళంతా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది. ఇతను మెయిన్ సప్లయరు. ఇతని దగ్గర అతను 4-5,000 రూపీస్కి తీసుకొచ్చి ఫైనల్గా అమ్మే రేటు 10,000 రూపీస్ పర్ గ్రామ్. అతని కోసం మేము వేటాడుతున్నాం. 20 grams కొకేన్ ఇతని దగ్గర ఇద్దరి దగ్గర సీజ్ అయింది. 2 లక్షల విలువ గల ఇది కొకేన్. ఇది ఇంకో గ్యాంగ్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మెటా యాంఫెటమైన్ అనే డ్రగ్ని వాళ్ళు సరఫరా చేస్తున్నారు. వీళ్ళు అంటే దాని కాస్ట్ కూడా 1 gram పర్ 10,000 రూపీస్, సేమ్ కొకేన్ లాంటిదే అది. మథాయిస్ ఏ షవా అని ఇతను టాంజానియాకి చెందిన వ్యక్తి. ఇతను 2008లో టూరిస్ట్ వీసా మీద వచ్చాడు, స్టూడెంట్ వీసా మీద వచ్చాడు బెంగళూరుకి. MBA కంప్లీట్ చేసి దాని తర్వాత వీసా ఎక్స్పైర్ అయిపోయింది, ఉద్యోగం ఏం దొరకలేదు. సో అప్పటి నుండి ఇల్లీగల్, పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఇల్లీగల్గా మన దేశంలో తిరుగుతూ ఉన్నాడు. ఇతను ముందు బెంగళూరులో ఉంటూ ATM కార్డ్ స్కిమ్మింగ్ స్కామ్లో దొరికాడు. దాదాపు 28 కేసులు అతని పైన నమోదయ్యాయి. మొత్తం కర్ణాటక స్టేట్లో ATM కార్డ్స్ స్కిమ్మింగ్ అనేది చేసి ఇతను ఎక్స్పర్ట్గా తయారై ముఠాలు తయారు చేసి ఇదంతా ప్రారంభించాడు. దాంట్లో అరెస్ట్ అయిన తర్వాత బయటికి వచ్చి COVID-19 సమయంలో హైదరాబాద్ వైపు వచ్చి ఇక్కడ ఈ కోవిడ్ సామాగ్రి ఏదైతే ఉందో మాస్క్ కానివ్వండి ఇవన్నీ కూడా అతను దాంట్లో అక్రమ సప్లై ఇవంతా చేస్తూ ఇక్కడ దొరికిపోయాడు లోకల్ పోలీస్కి. అయితే ఇతన్ని దాని తర్వాత మాదక ద్రవ్యాలకి ఇతనితో అహ్మద్ కమాల్ అహ్మద్ అని ఒక ట్రాన్స్పోర్టర్ ఉన్నాడు, యెమెన్ దేశస్థుడు. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతనికి పరిచయం ఏర్పడింది. స్నాప్చాట్ అనేది వీళ్ళు ఎక్కువ వాడతారు. స్నాప్చాట్ అనే యాప్ ఫీచర్ ఏంటంటే ఒకసారి టైప్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ చదివిన తర్వాత మెసేజ్ ఆటోమేటిక్గా 2 నిమిషాలకు 3 నిమిషాలకు డిసపియర్ అయిపోతుంది. ఎటువంటి ఎవిడెన్స్ ఉండదు. వాళ్ళు ఏ విధంగా రికార్డ్ మెయింటైన్ చేసుకుంటారంటే దాని ఫోటో అన్నా తీసుకుంటారు, లేకపోతే ఒక వేరే డైరీ మెయింటైన్ చేసి దాంట్లో రాసుకుంటారు. కానీ మీకు సెల్ ఫోన్ దొరికినప్పుడు మీరు చూస్తే దాంట్లో ఏమి ఉండదు. ఇతని దగ్గర సెల్ ఫోన్లో ఏం లేదు, కానీ డైరీలో అన్నీ దొరికాయి. సో ఇటువంటి కాంప్లికేటెడ్ ఎమోస్ అన్నీ కూడా వీరు అడాప్ట్ చేస్తున్నారు. సో ఇతను అహ్మద్ కమాల్ అహ్మద్ అనే వ్యక్తి, అతను 2013లో వచ్చాడు యెమెన్ నుంచి. బెంగళూరుకి వచ్చి స్టూడెంట్ వీసాలో అన్ని ఎక్స్పైర్ అయిన తర్వాత ఇతను ఈ ముందు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఆ బిజినెస్లో ఉంటూ అక్కడ చిన్న నేరాలు చేసి దాని తర్వాత ఈ డ్రగ్ సప్లైకి అలవాటు పడి ఇమాన్యుల్ అనే ఒక మెయిన్ డ్రగ్ సప్లయర్, ఇంకో అతను బెంగళూరులో ఉంటూ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా ఢిల్లీ గ్యాంగ్స్తో కనెక్షన్ ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది. ఈ ఇమాన్యుల్ మరియు వేరే గ్యాంగ్లో ఉన్న ఎబుకు సుజీ వీళ్ళిద్దరూ ఒకే ముఠాకి చెందిన వాళ్ళని మేము అనుకుంటున్నాము. మా
వాళ్ళ కోసం వేట కొనసాగుతుంది. తప్పకుండా మా టాస్క్ ఫోర్స్ వారిని పట్టుకుంటుందని మేము అనుకుంటున్నాం. అప్పుడు మాకు పెద్ద నెట్వర్క్ అనేది ఇంకా తెలుస్తుంది. అయితే అహ్మద్ కమాల్ అహ్మద్, మథాయస్ షవా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు మేము వారిని రిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మన దేశంలోనే చాలామంది ఈ ఆఫ్రికన్ దేశస్తులు చాలామంది వీసాస్ ఎంత ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఇల్లీగల్గా ఉంటున్నారు, చాలా నేరాల్లో పాల్గొంటున్నారు. సో మేము హైదరాబాద్ సిటీ వరకు ముఖ్యమంత్రి గారు మీటింగ్ తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించాం. చాలా కఠినమైన ప్రక్రియ ఇది. దీంట్లో 5గురిని ఐడెంటిఫై చేసి వారు అంటే ఈ గ్యాంగ్స్తోనే సంబంధమే కాదు, కానీ వేరే అక్రమ యాక్టివిటీస్ అనేది వీళ్ళు చేస్తున్నారని మాకు తెలిసింది. ప్లస్ వీసా కండిషన్స్ కూడా అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. సో వీరందరినీ మేము పట్టుకున్నాము. వీరి పేర్లు కోనే మౌజా, నేటివ్ ఆఫ్ ఐవరీ కోస్ట్, విలియం డొకస్టేర్, నేటివ్ ఆఫ్ ఐవరీ కోస్ట్, ఆంటోనీ సండే, నేటివ్ ఆఫ్ నైజీరియా, పీటర్ చుగ్వే మేకా, నేటివ్ ఆఫ్ నైజీరియా, చిప్పుడాలా కిన్స్లే, నేటివ్ ఆఫ్ నైజీరియా. ఈ 5గురిని డిపోర్టేషన్ చేయడానికి మేము నిర్ణయించాము. దానికి 2 నెలల ప్రక్రియ కొనసాగింది. కారణాలు ఏంటంటే వాళ్ళ వీసాస్ అన్ని ఎక్స్పైర్ అయిపోయి వాళ్ళ అక్రమ యాక్టివిటీస్లో పాల్గొంటారని మేము భావిస్తున్నాము. వీరి ఎమో ఏంటంటే ఒకసారి ఏదైతే వీసా పాస్పోర్ట్ మీద వస్తున్నారో అది ఎక్స్పైర్ అయిపోగానే అక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళు ఫేక్ ఐడి కార్డ్స్ని సేకరిస్తున్నారు. అది ఒక పెద్ద లూప్ హోల్. వీళ్ళు కొంతమంది బెంగళూరులో ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్, హైదరాబాద్లో, ఢిల్లీలో ఇటువంటివి సేకరించి ఆ పేరు పైన బిజినెస్ చేసుకోవడము, ఆధార్ కార్డు కోసం ట్రై చేయడము, లేకపోతే ఇతర ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడము, ఇటువంటివన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే పోలీస్ పట్టుకుంటుందో వారు ఓన్లీ ఆ ఫేక్ డాక్యుమెంట్, ఫేక్ పేరే మాకు దొరుకుతుంది, కానీ వాళ్ళ ఎంబసీలో ఆ పేరు ఉండదు. సో మిస్ మ్యాచ్ అయ్యి వీళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అయితే ఈ ప్రక్రియ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎఫ్ఆర్ఓకి రిపోర్ట్ ఇవ్వాలి. ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది చాలా కఠినంగా ఉంటుంది. మా ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో ఈ ఏరియా ప్రాంతానికి సంబంధించిన వారికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఈ విధంగా వీళ్ళు ఈ యాక్టివిటీస్లో ఉన్నారు, వీళ్ళ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, ఆ నేబర్హుడ్లో అన్ని సమస్యలు సృష్టిస్తున్నారు, వీళ్ళని డిపోర్ట్ చేస్తాము అనే ఇంటెన్షన్ మేము వారికి తెలియజేయాలి రైటింగ్లో. దాని తర్వాత ఎఫ్ఆర్ఆర్ఓ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఆర్డర్ అనేది ఇస్తాడు. మా డిటెన్షన్ సెంటర్లో డిటైన్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. దాని తర్వాత వాళ్ళ నేషనాలిటీ ఏంటి, వాళ్ళు ఏ దేశం చెందినవారు అనేది ఎఫ్ఆర్ఆర్ఓ వాళ్ళ రెస్పెక్టివ్ ఎంబసీస్కి కరెస్పాండెన్స్ చేస్తాడు. వీళ్ళు ఉన్నారు, ఇక్కడ దొరికారు, డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు, ఈ పోలీసు ఈ విధంగా అంటుంది, మీరు వీళ్ళ ఐడెంటిటీ ఏంటో అని చెప్పండి అని వారిని సంప్రదిస్తారు. దాని తర్వాత వాళ్ళ వీసా యూజువల్లీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. అయితే టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్ అనేది ఆ ఎంబసీ నుండి ఇష్యూ అవుతుంది. ఇది కూడా మేము వెళ్ళి పర్సూ చేస్తే తొందరగా అవుతుంది, లేకపోతే చాలా నెలలు పడతాయి. ఈ కేసులో మేము మా ఆఫీసర్స్ వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఈ టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొచ్చారు. దాని తర్వాత వీళ్ళ కోసం ఎయిర్ టికెట్స్ కొనాలి. చాలా సందర్భాల్లో వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, లేకపోతే లేవని చెప్తారు. అటువంటి పరిస్థితుల్లో మేమే ఎయిర్ టికెట్స్ కొని మేము వారిని పంపించాలని నిర్ణయించాం. కొంతమంది కొనుక్కున్నారు, కొంతమందికి మేము కొంటున్నాం. సెక్యూరిటీ క్లియరెన్స్ ఫ్రమ్ కన్సర్న్ ఎయిర్వేస్, ఇప్పుడు ఖతార్ ఎయిర్వేస్ ద్వారా వీళ్ళు వెళ్తున్నారు. సో వీరికి సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకుంటాం. దాని తర్వాత ఎగ్జిట్ పర్మిట్ అనేది ఎఫ్ఆర్ఆర్ఓ మళ్ళీ ఇస్తారు.
అది ఇచ్చారు నిన్న. ఈరోజు అందుకే మేము ఈ ప్రెస్ మీట్ తర్వాత ఈ 5గురిని స్ట్రైట్ ఇక్కడ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి ఖతార్ ఎయిర్వేస్ ఫ్లైట్లో ఎక్కించి వాళ్ళ దేశానికి మేము రిటర్న్ పంపిస్తున్నాం. సో ఈ ప్రక్రియ అనేది చాలా ఇప్పుడు ప్రారంభమైంది. వచ్చే రోజుల్లో మేము కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తాం, కాలనీస్లో సర్చ్ చేస్తాం, ప్లస్ ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా వారి వీసాస్ అన్ని చెక్ చేసి ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది దాన్ని అర్థం చేసుకొని అందరు ఆఫీసర్స్ ఈ ప్రక్రియని చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. దాదాపు మా రికార్డ్ ప్రకారం 750 మంది కన్నా పైన ఉన్నారు మన నగరంలోనే. దాదాపు 2900 ఆఫ్రికన్స్లో 750 కన్నా ఎక్కువ వీసాస్ ఎక్స్పైర్ అయిన వారు ఉన్నారు. ఇదే విధంగా ఢిల్లీ ప్రతి నగరంలో ఉన్నారు. బెంగళూరులో, ముంబైలో, అంధేరి ప్రాంతంలో మా టోనీ కోసం వెళ్ళినప్పుడు దాదాపు 10,000 మంది ఉన్నారని మా ఆఫీసర్స్ రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎంతమంది వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారో తెలియదు. సో ఇది చాలా ఒక విధంగా ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా దీంట్లో లోపాలు ఉన్నాయి. ఈ సైబర్ క్రైమ్ కేసులు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా వీళ్ళే పాల్గొంటున్నారు కనుక దీనిపైన కఠినంగా వ్యవహరించే సమయం ఆసన్నమైంది. సో ఈ ప్రక్రియ మేము హైదరాబాద్ని సేఫ్గా ఉంచడానికి ఈరోజు ప్రారంభిస్తాం. అంటే యాజ్ పర్ ద రికార్డ్స్, సో అందరికీ అంటే అవుట్ ఆఫ్ 2900 సపోజ్ టు, అంటే మేము వెళ్ళి ఇప్పుడు బెంగళూరు వాళ్ళు మాకు ఇక్కడ దొరుకుతున్నారు, ఢిల్లీ వాళ్ళు దొరుకుతున్నారు. సో దేశం ఎక్కడ ఉంటున్నారో తెలుస్తలేదు. సరే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడ పోతున్నారో తెలియదు, ట్రాక్ లేదు, ప్లస్ వాళ్ళు ఏ పేరు పైన ఉంటున్నారో అది కూడా తెలియదు. హైదరాబాద్ FRO దగ్గర రికార్డు ఉంది, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, మాకు. డిపోర్టేషన్ కేసు ఉంటే డిపోర్టేషన్ కాదు, అదో అంటే కేసు ఉంటే, క్రిమినల్ కేసు ఉంటే డిపోర్టేషన్ కాదు, చేయలేము. కేసు కంప్లీట్ అయ్యేవారు. సో అందుకే వీళ్ళ మీద కేసులు లేవు. కేసులు లేకుండా మేము ఫ్లైట్ ఎక్కిస్తాం. नहीं, लोग जो इनके किराए दे रहे हैं, इनको अपने घर दे रहे हैं, तो थोड़ा उनको मालूम करना चाहिए, तहकीकात करना चाहिए कि कौन है ये, क्या है, कहाँ से आए, वीज़ा है क्या, बताओ. थोड़ा तो जस्ट रेंट बोल के ऐसा नहीं दे रहा ना. आप ज़रूर जो भी अपना घर दे रहे हैं रेंट पे, ज़रूर ज़रा मालूम कीजिए कहाँ के लोग, उनका वीज़ा है नहीं है. अगर अपने देश के नहीं है तो वो कहाँ के हैं, उनका वीज़ा बताओ, पासपोर्ट बताओ, पूछना. Sir, can they come back again after getting the visa from there? No, they cannot come back. They'll be on record. Right. Unless they again full the process there in Nigeria. Take a business visa or student visa. Health సంబంధించిన వీసా కూడా చాలా తీసుకుంటున్నారు, అదో ప్రాబ్లం. తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటి అనేది MRO ఆఫీసులలో ఎక్కడెక్కడ తీసుకుంటున్నారో తెలియదు, వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఎవరు చెప్పకుండానే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసేస్తున్నారు. ఫేక్ వీసాస్ కూడా తయారవుతున్నాయి. అంటే రికార్డులో ఉండదు, బట్ చూస్తే ఫేక్ వీసా మాకు తెలియదు కదా ఇమీడియట్గా, అన్లెస్ వి గో అండ్ గెట్ ఇట్ చెక్డ్. సో అన్ని రకాలుగా ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు. 2018 నుండి అయితే రికార్డులో ఉన్నారు. NDPS యాక్ట్ కేసెస్ బెంగళూరులో 2018 కూడా ఉన్నాయి. కొద్దిగా సీనియర్స్ ఈ సప్లై ర్యాకెట్లో కొద్దిగా ముదురు వ్యక్తులు వీళ్ళు, అందుకే పంపించేస్తే బెటర్ అని. అది తర్వాత చూస్తాం, ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ నుంచి పంపించాలి. లేదు, ముందు కూడా ట్రై చేశారు, కానీ అది ఏదో సమస్యలు వచ్చాయంట. కానీ ఈసారి మేము పక్కడబందిగా ప్రాసెస్ అంతా కనుక్కొని 2 months నుండి మా ఆఫీసర్స్ ఢిల్లీలో వెళ్ళి కూర్చొని FRO దగ్గర కూర్చొని అంత ప్రక్రియ అంతా సాఫీగా చేసి ఇప్పుడు పంపిస్తున్నాం. ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. ఇప్పటి నుండి కొద్దిగా ఇంకా ఎక్కువ శాతంలో పంపించడానికి ఆస్కారం.
ఒక విధంగా అనుకోండి, లేకపోతే దొరకరు వీళ్ళు, ఇంపాసిబుల్. వాళ్ళ ఫోన్ చూస్తే మీకు ఒక్క విషయం కూడా దొరకదు అంత, అంటే అన్లెస్ హీ టోల్డ్ వేర్ ఇట్ ఈస్, హీ కుడ్ నాట్ ఫైండ్. అచ్చా, కన్జ్యూమర్స్ ఈ రెండు కేసెస్లో కూడా ఒక కేసులో 17 మంది ఉన్నారు, ఇంకో కేసులో 6 ఉన్నారు. మేము సమయం లేక వారిపైన ఇంకా ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. ఈరోజు వీళ్ళని పంపించేసిన తర్వాత ఈ కన్జ్యూమర్స్ అందరినీ పట్టుకుంటాం. కొంతమంది బిజినెస్ మెన్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు కొద్దిగా. పట్టుకున్న తర్వాత మా టాస్క్ ఫోర్స్ వారు మీకు వివరాలు తెలియజేస్తాం. వీల్ క్యాచ్ ఆల్ ఆఫ్ దెమ్. తప్పకుండా చేస్తాం కదా. ఈ 17 మంది వీళ్ళు ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో 6 మెంబర్స్, 23 మెంబర్స్ ఐడెంటిఫై ఆల్రెడీ చేసుకున్నాం. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ ఫోన్ రికార్డ్స్ నుంచి, ఇంట్రాగేషన్ నుండి. కానీ వాళ్ళు టచ్ చేయలేదు, ఎందుకంటే అలర్ట్ అవుతారని. ఎందుకంటే ఈ ప్రక్రియ మాకు చాలా ముఖ్యం. వీళ్ళని దేశం నుంచి పంపించడం, వాళ్ళ 4గురిని అరెస్ట్ చేసి పంపించడం, 5గురిని రిపోర్ట్ చేయడం. దాని తర్వాత రేపటి నుండి వీళ్ళ అరెస్ట్ స్టార్ట్ అవుతుంది. Yes, they are all from. You know the names soon. So let us go down and see how they get into the bus. Hindi mein hai koi? Sir, regarding Modi precautions. Modi పర్యటనకి బందోబస్తు సెటిల్. రేపు చెప్పండి. Hyderabad City Police नार्कोटिक्स एनफोर्समेंट विंग के दायरे आज 2 कोकेन और मेथाम्फेटामाइन ड्रग्स सप्लाई करने वाले गैंग्स को पकड़ा गया है. इसमें ये पूरे 4 जो अरेस्ट हुए हैं और 2 लोग जो अब्सकॉन्डिंग हैं, वो सब अफ्रीकन सिटीजन्स हैं, ज़्यादातर नाइजीरिया के हैं. तो पहले केस में जो कोकेन सप्लाई में एक्सपर्टाइज है उनका और उसमें स्पेशलाइज करते हैं, वो उसमें अनोवी चुविडी, ये हैदराबाद में 2019 में आया था एक बिजनेस वीज़ा पे. NDPS एक्ट केसेस में ये है, अरेस्ट हुआ है ऑलरेडी, और अपने जो एक्साइज डिपार्टमेंट के केसेस में भी अक्यूज है. तो ये इसका पासपोर्ट बैंगलोर पुलिस सीज कर लिया था केस के बाद. उसके बाद ये जीने के लिए वापस अपने देश गया नहीं, जीने के लिए ये ड्रग्स का धंधा शुरू किया है सप्लाई करने का. और ये इंस्टाग्राम, व्हाट्सएप, ये सब लोग ज़्यादातर इसको यूज़ करते हैं और अपना डेटा भी पूरा एक सेलफोन के दूसरे ऐप्स में छुपाकर किसी को भी डिटेल्स नहीं मिले जैसा ये व्यवहार करते हैं. और कोड वर्ड्स बहुत यूज़ करते हैं. हेलो, हैप्पी वीकेंड, हेलो ब्रो, हाउ फार, गुड सी, जो हमको समझ में नहीं आता, बट जो कंज्यूमर्स हैं जिसको सप्लाई करना है उनको पूरा समझ में आ जाता है. तो 10,000 रुपये 1 ग्राम कोकेन की रेट पे ये बेचते हैं. और ये चुविडी जो नाम है, जो आदमी है, वो बैंगलोर में एक हेनरी चिग्बो उमेबेयू, ये मेन वहाँ का सप्लायर है. वो 2017 में आकर वीज़ा एक्सपायर होने के बाद बैंगलोर में रहता है और उस पर भी केसेस हैं NDPS एक्ट के. और वो 6 से 8,000 रुपये के हिसाब से 1 ग्राम के लिए वो इसको बेचता है. वो ये यहाँ पर लेकर आकर 17 कंज्यूमर्स को हमने आइडेंटिफाई किया है. 17 कंज्यूमर को हम आगे कल से लेकर पकड़ने वाले हैं. और इन दोनों के लिए मेन सप्लायर है डिवाइन एबुका सूजी, जो दिल्ली में रहता है. और वो जो फ्लाइट्स में जो ड्रग्स आते हैं और जो पकड़े जाते हैं, जो देश में भी आ जाता है, तो उसका मेन रिसीवर हम समझ रहे हैं ये. और इसके द्वारा पूरा सप्लाई हो रहा है इनके ऐसे गैंग्स के द्वारा. तो इसको हम अब्सकॉन्डिंग है, मिला नहीं, बहुत कोशिश किए, बट हमारी कोशिश जारी रखेंगे और इसको ज़रूर हम पकड़ेंगे. तो ये गैंग में 20 ग्राम
का कोकेन सीज हुआ है। 2 लाख का इसका वर्थ है। और दूसरे गैंग में मेटा एम्फेटामाइन सप्लाई करने वाला ये गैंग है। इसमें मथायस ए शावा और अहमद कमाल अहमद, ये दोनों यमन एंड टांजानिया के देश के रहने वाले हैं। 2008 में मथायस आया था बिजनेस वीज़ा में। उसके बाद उसका वीज़ा एक्सपायर होने के बाद वो ATM कार्ड स्कीमिंग का एक्सपर्ट बन गया। कर्नाटका के राष्ट्र में के रियासत में इस पर 28 की चीटिंग केसेस रजिस्टर किए गए। उसमें वो मुजरिम है और उसको अरेस्ट किया गया। उसके बाद उसका कोविड-19 के समय में ये फेक मास्क और सैनिटाइजर्स का बिजनेस किया। फिर उसके बाद हैदराबाद में ड्रग सप्लाई इसके साथ अहमद कमाल अहमद के साथ मिलके ये ड्रग सप्लाई इमानुअल नाम का एक सप्लायर है, मेन सप्लायर। वो दिल्ली और मुंबई का मेन सप्लायर, बैंगलोर का मेन सप्लायर है। तो उसके पास से लेके आते हैं और 10,000 रुपये में मार्केट में बेचते हैं। तो 6 कंज्यूमर्स को हमने आइडेंटिफाई किया है। सब हैदराबाद के रहने वाले हैं, थोड़े लोग बिजनेसमैन हैं। इनका अरेस्ट का सिलसिला हम कल से शुरू करेंगे। इसके साथ ये गैंग्स के अरेस्ट के साथ साथ आज बहुत मुकम्मल बात यह है कि 5 अफ्रीकन्स को हम आज डिपोर्ट कर रहे हैं। ये आइवरी कोस्ट के 2 लोग हैं और 3 नाइजीरिया के हैं। इनको ये डिपोर्टेशन करने का निर्णय हमने लिया क्योंकि इनका वीज़ा एक्सपायर हो गया है और ये यहाँ पर इलीगल एक्टिविटीज़ में भाग ले रहे हैं। ये इसका समाचार हमारे पास है और ये अपना रियल आइडेंटिटी जो है उसको छुपाकर फेक आइडेंटिटी पर जी रहे हैं। इनके पास फेक आइडेंटिटी कार्ड्स हैं, फेक पैन कार्ड्स हैं। ये सब हमने FRRO को बताया। FRRO ने इनका मूवमेंट रिस्ट्रिक्शन ऑर्डर जारी किया। मूवमेंट रिस्ट्रिक्शन ऑर्डर जारी करने के बाद उन्होंने उनके एम्बसीज, आइवरी कोस्ट का एम्बसी जो है दिल्ली में, फिर टांजानिया का एम्बसी, नाइजीरिया के एम्बसी से उन्होंने करस्पॉन्डेंस किया। फिर उनका नेशनैलिटी क्या है, उनका नाम क्या है एग्जैक्टली उनसे मालूम करके उसके बाद टेम्पररी ट्रैवल डॉक्यूमेंट उन्होंने इशू किया इन पर। हम एयर टिकट्स उनके लिए अरेंज किए हैं, थोड़े लोग खरीद लिए हैं, थोड़ों के लिए हमने अरेंज किया है। और सिक्योरिटी क्लियरेंस कतार एयरवेज से लेने के बाद एग्जिट परमिट FRRO से हमने कल लिया है। आज इनको हम हमारे डिटेंशन सेंटर में ये 5 लोग काफ़ी दिन से हैं, 1 महीना से ज़्यादा हो गया। आज इनको हम यहाँ से सीधा शमशाबाद एयरपोर्ट और कतार एयरवेज के द्वारा तंजानिया, आइवरी कोस्ट और नाइजीरिया उनके देश में हम उनको भेजने वाले हैं। तो ये बहुत ही इम्पॉर्टेंट चीज़ है क्योंकि हमारे रियासत में ही नहीं पूरे देश में काफ़ी ये अफ्रीकन नेशनल्स ओवरस्टे कर रहे हैं। तो काफ़ी लोग ये लीगल एक्टिविटी जो साइबर क्राइम के केसेस हैं, आपने देखा महेश बैंक का केस हो या उसमें नाइजीरियंस ही ज़्यादा इन्वॉल्व हैं। तो ऐसे हैकिंग केसेस, साइबर क्राइम के केसेस और ड्रग सप्लाई केसेस, इसमें सब में इन्वॉल्व हो रहे हैं। तो ये पूरा देश के लिए एक सिलसिला है, एक काफ़ी इम्पॉर्टेंट इशू है। तो हम ये प्रोसेस यहाँ पर शुरू कर रहे हैं और सबसे रिक्वेस्ट कर रहे हैं कि दिल्ली हो या मुंबई, बैंगलोर, हर शहर में ऐसा इसका प्रोसेस शुरू किया जाए। थैंक यू।